దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. మిథున రాశి వారికి 2025 సంవత్సరం కంప్లీట్ ఇయర్ మొత్తము ఓవరాల్గా ఎలా ఉంటుందనేది ఒక జిస్ట్ ప్రకారం చూద్దాం. మీరు చూడండి, రకరకాల ప్రకటనలు వస్తుంటాయి, రకరకాల యూట్యూబ్లు వస్తాయి. ఎలాంటి థంబ్నెయిల్స్ పెడతారంటే ఇది పట్టిందల్లా బంగారం. అట్లా కాదండి, అట్లా ఉండనే ఉండదు. ఇదంతా మేము ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషను గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ దగ్గర మొత్తం కూర్చొని జిస్ట్ లాగా మీకు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు, గుడ్ పీరియడ్ ఉందండి, మీరు బాగు చేసుకోండి, లేదా అంత గుడ్ పీరియడ్ కాదు, బ్యాడ్ పీరియడ్ ఉంది, కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేయకండి, కొంచెం నిదానంగా వెళ్ళండి అని చెప్పడమే. సో దట్ ఈజ్ హౌ వీఆర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ టు యూ. మీరు కేర్ఫుల్గా ఆలోచించండి. మా రెచ్చగొట్టే విధానాలు ఉండవు. పట్టంగానే ఇట్లా బంగారం ఏది అయిపోతుందని అంటారు, అలా ఉండదు. బట్ కలిసి వస్తుంది అన్నమాట వాస్తవం. ఏదో ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది అంటే కాదు. కాకపోతే ఈ మెజారిటీగా కరెక్ట్ డెసిషన్ ప్రకారం మనము ఏదైనా యాక్టివిటీ చేసినట్టయితే అందులో నిజంగా కలిసి వస్తుంది, లాభాలు వస్తాయి అన్నమాట వాస్తవం. సో ఇక్కడ మన మిథున రాశి వారికి ముఖ్యంగా యోగకారకంగా ఉన్న గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం. ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే జాబ్లో ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తాయి, చాలా వరకు బాగుంటుంది, రికగ్నైజేషన్ ఉంటుంది, కావాల్సిన చోట ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతాయి, తర్వాత జరుగుతాయి, మీరు గుర్తింపబడతారు. తర్వాత వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ బాగానే ఉంటుంది. మొదటి ఒక 3 మాసాలు కొంచెం నార్మల్గా ఉన్నా మళ్ళీ పుంజుకుంటుంది. అండ్ కొత్త బిజినెస్ పరంగా కూడా చాలా వరకు ఎక్స్పాన్షన్ చేస్తారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుందని చెప్పాలి. ఇకపోతే సినిమా రంగంలో ఉన్న వారికి, డైరెక్టర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, టీవీ రంగంలో ఉన్న వారికి కానీ, వీళ్ళందరికీ కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది. ఎవరికి? మిథున రాశి వారికి. సో ఇప్పుడు మీరు ఇవన్నీ చూసుకొని మీ టాలెంట్ నిరూపించుకోండి. మంచి ఒక రికగ్నిషన్ వచ్చే అవకాశం ఉంది. ఏకాగ్రతతో కష్టపడండి. నిజంగా ఏకాగ్రతతో కష్టపడితే సాధించలేదంటూ ఉండదు. సో దానికి తోడు అదృష్టం తోడైతే సక్సెస్ అన్నది ఉంటుంది. కష్టపడడం అనేది మ్యాండేటరీ. సో ఆ విధంగా మన సినిమా రంగంలో ఇంటీరియర్స్ వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, ఈవెన్ రాజకీయ నాయకులు కూడా బాగానే ఉంటుంది. వాళ్ళు అనుకున్న పదవులు అలంకరించగలుగుతారు. తర్వాత ఇప్పుడు మన శుక్రుడు ఫ్యామిలీ లైఫ్ పరంగా, సో ఫ్యామిలీ లైఫ్ కూడా బాగా ఉంటుంది. సో దూరంగా ఉన్న వాళ్ళు కూడా కలుస్తారు. ఒకవేళ డైవర్స్ తీసుకుందామన్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచనతో, మీరు నిజంగా అలాంటి ఆలోచన ఏది పెట్టుకోకుండా కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారనుకోండి, మీరే విన్నర్స్ లాగా అవుతారు. సో ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. అండ్ ఇక బంధుమిత్రులతో కూడా ఓవరాల్గా అప్పుడప్పుడు కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా అయితే ఒక పండగ వాతావరణం ఉంటుంది. గెట్ టుగెదర్ గ్యాదరింగ్స్ అన్నీ ఉంటాయి. సో మంచి గుర్తింపు వస్తుంది. ఏదైనా ఇట్లా జస్ట్ లైక్ దట్ రాదు, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. సో గుర్తింపు, మార్కెట్లో కూడా గుర్తింపు వస్తుంది, మాస్ పబ్లిసిటీ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు బాగుంటుంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఓవరాల్గా బాగుందనే చెప్పాలి. ఇకపోతే ఇక స్వల్ప ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇక్కడ పిల్లల విషయం నుండి కొంచెం మానసికంగా మీరు ఒత్తిడికి గురవుతారు. పిల్లల విషయంలో మానసికంగా ఒత్తిడికి గురవుతారు. తర్వాత మీ ఆరోగ్యం పరంలో కానీ, మీ స్పౌస్ ఆరోగ్య విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అండ్ సోదరీమణుల మధ్య కూడా విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ కుటుంబ పెద్దలు ఎట్లాగో ఏజ్ వస్తుంటుంది కాబట్టి వాళ్ళ విషయాలు, ఆరోగ్య విషయంలో కూడా చూసుకోండి. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఓవరాల్గా ఏంటంటే 1, 5, 6, 10, 14, 15, 17. సో ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. అనుకూలించనివి ఏంటంటే 3, 4, 9, 13, 16 ఈ తేదీలు సూటబుల్ కావు. సో ఇకపోతే రత్నధారణ విషయంలో జాతి పచ్చ, నీలం ఈ రత్నాలు మీకు సూటబుల్ ఉంటాయి. అండ్ మిథున రాశి వారికి నేను చెప్పిన డేట్స్ను కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడాలంటే నిజంగా జపతపాలు, యోగా పూజల్లో ఒక భాగంగా ఉంటే అది చేసినంతసేపు బాగానే ఉంటుంది, ఆ వైబ్రేషన్స్, నో డౌట్. అదే రత్నాలు పెట్టుకొని మీరు పూజలు కానీ, దానాలు కానీ చేయండి. ఆ ప్రతిఫలం ఏదైతే ఉంటుందో రత్నాలలో స్టోరేజ్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక బ్యాటరీ బ్యాకప్ లాగా. ఇప్పుడు మనం సోలార్ది ఉంది అనుకుందాం. సోలార్ నుండి మనం ఆ ఎనర్జీ తీసుకొని మన రత్నాలలో స్టోరేజ్ లాగా ఉంటుంది. సన్ అన్నది పూజా విధానం అనుకోండి. మన రత్నం పెట్టుకొని మనము పూజ చేస్తే సోలార్ కింద ఉంటే ఎట్లా స్టోరేజ్ లాగా ఉంటుందో అలాంటి ప్రతిఫలం అన్నది రత్నధారణ ఉంటుంది. సో ఈ విధంగా రత్నాలు పెట్టుకుని పూజా విధానాలు అన్నీ చేయండి, చాలా బాగుంటుంది. ఇక రత్నాల విషయంలో చాలా సందర్భాలు చెప్తున్నాను. ప్రతి కనపడే పచ్చ, గ్రీన్ కలర్ పచ్చ కాదు, బ్లూ కలర్ నీలం కాదు,
అంతెందుకు నీలంలో చాలా వరకు బ్లాక్ కలర్లో ఉన్న స్టోన్స్నే మార్కెట్లో ఉన్నాయి, అవే నీలాలుగా చలామణి అవుతున్నాయి. మీరు ఒకటి గమనించాలి, నీలం రంగులో ఉండే రత్నాన్ని నీలం రంగులో ఉంటుంది కాబట్టి నీలం అనే పేరు వచ్చింది. చాలామంది తెలిసి తెలియక బ్లాక్ కలర్ అండి, అబ్సల్యూట్ బ్లాక్ కలర్ ఉన్నదాన్ని నీలం అని అమ్మేస్తున్నారు. చాలా సందర్భాలు టెస్ట్ చేశాను. సో బ్లాక్ కలర్ ఉన్నదాన్ని నీలం అంటే నీలం రంగులో ఉన్నదాన్ని నలుపు అందామా? కాదు, అది కరెక్ట్ కాదు. చాలామంది తెలియక, అవైలబిలిటీ లేక ఆ విధంగా అమ్ముతున్నారు. ఇక్కడ ముఖ్యంగా జాతకం గురించి ఏ విధంగా తెలుసుకుంటున్నారో ఇంకా రత్నాల గురించే తెలుసుకోండి. అండ్ వీఆర్ ఆల్వేస్ హియర్ అండి. తప్పకుండా మేము అసలు ప్రాక్టికల్గా చూపిస్తాం. ఇప్పుడు డూప్లికేట్స్ ఎట్లా ఉంటాయి, సింథటిక్స్ ఎట్లా ఉంటాయి, జాతికి ఉపజాతికి ఎట్లాంటి తేడాలు ఉంటాయి. సో అది పక్కన పెట్టి మీకు తేడా చూపిస్తే అప్పుడు ఇంత యాక్యురసీగా ఉంటుందా, అంటే నేకెడ్ అయితే చూసి చెప్పలేమా అని మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అంత యాక్యురసీగా ఇప్పుడు దివ్య డైమండ్స్లో అన్నది, ఎందుకంటే అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ ఉన్నందువల్ల ఎలాంటి స్టోన్ అయినా కొన్ని నిమిషాల్లో దాన్ని డిఫరెన్షియేట్ చేసేస్తాం. ఇది జాతి రత్నము, ఇది రంగు వేసిన రత్నము, ఇది ఉపజాతి రత్నము, సింథటిక్ స్టోను, గ్లాసు, ప్లాస్టిక్, ఎన్ని రకాలు వచ్చినాయండి. ఎందుకంటే రత్నాలు విలువైనవి కాబట్టి అన్ని రకాలు వచ్చేసాయి. ఏ విధంగానే ఉండని మనకు ఒక బేసిక్ ఫండమెంటల్ రీడింగ్స్ ఉన్నాయి, ప్రాపర్ టెస్ట్ ఉన్నాయి. ఆ ప్రాపర్ టెస్ట్లో ఒక ఫస్ట్ నుండి కొన్ని రత్నాలు 1-2 టెస్ట్లోనే తేలిపోతాయి. కొన్ని రత్నాలు 5-6 టెస్టుల వరకు నిలబడతాయి. కొన్ని రత్నాలు 7-8 టెస్టులు, కొన్ని రత్నాలు 10-11 టెస్టులు, కొన్ని రత్నాలు ఇప్పుడు లేటెస్ట్గా ఏవైతే వచ్చినాయో 11 టెస్టులు పాస్ అయితే 12 టెస్టులు ఫెయిల్ అవుతుంది. సో అంత యాక్యురేట్గా కూడా మనిషి టెక్నాలజీ తయారు చేసేసాడు. సో మీకు విషయం తెలుసా అండి, 11 పరీక్షలలో పాస్ అయ్యే రత్నం కూడా ఖరీదు, దానికి అంత ఖర్చు అవుతుంది మనిషి కూడా. ఇప్పుడు డూప్లికేట్ కరెన్సీ నోట్ను ప్రింట్ చేయాలన్నా దానికి ఒక ఖర్చు ఉంటుంది. సో అలాగా 11 పరీక్షలలో పాస్ అయ్యే రత్నము, జాతి రత్నం 100 రూపాయలు ఉంటే అది ఎంత ఉంటుంది తెలుసా అండి, ఇంచుమించు 30 రూపాయలు నుండి 40 రూపాయలు కాస్ట్ వస్తుంది. సో ఎంత 40 రూపాయలు ఖర్చు పెట్టినా డూప్లికేటే. సో కాబట్టి ఎప్పుడు మనం డూప్లికేట్ ధరించకూడదు అనేది ఒక సిద్ధాంతం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జాతి రత్నాలు అయితే పెట్టుకోవాలి, లేదంటే నిర్మోహమాటంగా పూజ చేసుకోండి. సో దాంట్లో తప్పేం లేదు. సో ఈ విధంగా రత్నధారణ అనేది ఈ యాంగిల్లో మీరు ఆలోచించండి, తప్పకుండా మీ జీవితాలు సుఖమయమవుతాయి. నేను చాలామందికి చెప్పాను, సజెషన్ చేశాను. మెనీ పీపుల్, లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా అండి, దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దివ్య డైమండ్స్. అలాగని ఎప్పుడు ఒక కమర్షియల్గా కానీ అస్సలు పెట్టండి. ఇప్పుడు మీరు ప్రకటనలు చూడండి, వేల రూపాయలు వసూలు చేస్తున్నారు జ్యోతిష్యులు. అంత అవసరం లేదు, ఒక మినిమం 1000 రూపీస్ అండి. అసలు జ్యోతిష్ శాస్త్రం చాలా పవిత్రమైన శాస్త్రం. డిమాండే చేయకూడదు, అసలు వాళ్ళు కూడా చెప్పించుకున్న వాళ్ళు కూడా ఫ్రీగా చెప్పించుకోకూడదు. ఇది లెక్క. అలాంటి దాన్ని ఇక మేమేం చేసినట్టే ఇక మినిమం ఫీజు అనేది అట్లా పెట్టేశాం. సో కొందరు అయితే ఇది కాకుండా 25,000 50,000 ముందు కలెక్షన్ చేసి లోపల పంపుతారు. వాడు ఏం చెప్తున్నాడో దేవుడికి ఎరుక. అట్లా ఆ విధంగా కూడా ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో చాలామంది కొంత కమర్షియల్ వాళ్ళు, దొంగ పండితులు చాలా వరకు వేషధారణ వేసుకొని చెప్తున్నారు, జనాలను మోసం చేస్తున్నారు. మీరు అలాంటి వారి చేత చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలనే దివ్య డైమండ్స్ ఆల్వేస్ ఈజ్ దేర్. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట్, కుక్కట్పల్లి, మాదాపూర్కు రండి. నో హాలిడే మాదాపూర్ అండి.